హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము రాగిపల్లి పకోడా చేసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎంతో హెల్తీ అండి. ఈవినింగ్ నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కారకారంగా రాగి పకోడీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా తినచ్చండి. ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకుందామండి. పచ్చివేనండి, వేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎండుమిరపకాయలు ఒక 6-7 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందాము. మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పల్లీలు ఈ విధంగా పలుకుగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసేసుకొని ఆనియన్స్ పెద్దవి ఒక 4 ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇది బాగా నలపాలండి. ఆనియన్స్ ఇలా విడివిడిగా అయిపోతాయి. ఈ విధంగా నలిపినామంటే అందులో ఉండే వాటర్ కూడా వస్తుందండి ఆనియన్స్లో నుంచి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పల్లీలు ఎండుమిర్చి పౌడర్ని వేసేసుకుందాం ఇందులోకి. అలాగే పచ్చిమిర్చీలు 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మలు 2 కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. అలాగే ఇప్పుడు రాగి పిండి కూడా 1 కప్పు తీసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవంతా ఈ విధంగా కలుపుకోవాలండి. మనకు ఆనియన్స్లో ఉండే వాటరు, కొత్తిమీరలో అంతా ఉంటుంది కదండి వాటరు, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు ఎంత వాటర్ సరిపోతుంది అనేది తెలుస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మనకు కలుపుకుంటే మనకు ఎక్కువ వాటర్ వేసేసుకోకుండా కొంచెము గట్టిగానే కలుపుకోవాలండి. మరీ మెత్తగా కలుపుకోకూడదు. ఈ విధంగా వీడియోలో చూపించిన ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొండేసి డ్రీ ఫ్రై కోసము ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చిన్నగా పకోడీలాగా వేసేసుకుందాము. మనము ఇందులోకి ఎటువంటి సోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా చిన్నగా వేసేసుకుండేసి కలుపుతూ బాగా కాల్చుకోవాలి. మనకు అప్పుడే కాలేది తెలిసిపోతుందండి. ఈ విధంగా నురగ వస్తుంది కదండి ఆయిల్, అది తగ్గిపోయిందంటే మనకు బాగా వేగినట్టు. పకోడా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా మనకు పకోడా రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాము. మనకు ఆయిల్ కూడా పీల్చదండి రాగి పకోడీ అనేది. ఆయిల్ ఏమని మాత్రం పీల్చదు. ఈ విధంగా అన్నీ వేసేసుకుందామండి. చూడండి, ఎంతో ఈజీగా రాగి పల్లి పకోడా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఎంతో ఈజీగా టేస్టీ అండి, హెల్తీ కూడా ఆరోగ్యానికి. మనం మామూలు పకోడా చేసుకునే బదులు ఇలాంటి రాగి పకోడీ చేసుకొని తిన్నారంటే మీరు ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీ కూడా. రాగి పిండితో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను.